మనందరికీ తండ్రియు, మన రక్షకుడును, మన ప్రియ ప్రభువగు శ్రీ యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికి కూడా ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకొంచున్నానండి. మరి హ్మ్, మీరందరూ కూడా బాగున్నారా? మరి అట్లాగనే మరి కొంతమంది మరి అంటే అన్ని విధములుగా నలగొట్టబడి ఉంటూ ఉంటారు. మరి యోబుని చూచుకున్నట్లయితే మనకు అన్ని విధములు అంటే 4 దిక్కుల మరి ఆ దేవుని యొక్క అంటే ఆయన యొక్క క్రియారూపకమైన ఒక పిలుపులో యోబును మరి సాతాను ఆ దూత పరిశోధిస్తానికి అనుమతిని అడగగా ఆయన అనుమతి ఇస్తే మరి అందులో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఈ ఇద్దరి మధ్యలో అంటే నేనెందుకు అనేది ఎప్పుడన్నా ప్రశ్నించుకున్నారా మీరు? ఎందుకంటే ఇప్పుడు మనల్ని దేవుడు ఏర్పరచుకున్నారు. ఆయన ఆయన తన విశ్వాసంలో, తన క్రియ, తన ఏర్పాట్లో, తన చిత్తమును, తన బలమును, తన యొక్క న్యాయమును, తన నీతిని, తన యొక్క మరి పరిశుద్ధతను, తన యొక్క ప్రతిదీ కూడా ఇదిగో నేను ఈ బిడ్డ యందు ఏర్పరచుకొని ఉన్నాను అని చెప్పేసేసి మరి దేవుడు దృఢంగా ఆయన దృఢంగా ఏముంది ఆయన యందు ఒకరు ఏర్పడ్డామంటే ఆయన యందు ఒక కార్యము కార్య రూపకల్పన కోసం ఏర్పడినప్పుడు ఇంకా అది దానికి ఎదురేమీ లేదు, అవునా? కానీ మరి ఈ సాతాను దూత మరి వెళ్ళి మరి ఇదిగో మరి నన్ను పరిశోధించటానికి అనుమతించు అని అంటే మనము చదువుతూ ఉంటాము, దేవా నన్ను పరిశోధించయ్యా, నా హృదయమును పరిశోధించయ్యా, నా కార్యములను పరిశోధించయ్యా, మరి నా నడకలను, నా యొక్క ప్రతి ఒక్క నా తలంపులను పరిశోధించయ్యా, నీకు మరుగేమి లేదయ్యా అని చెప్పేసి మరి నా న్యాయాన్ని పరిశోధించయ్యా, మరి నా యొక్క మరి హృదయ వాంఛలను కూడా నువ్వు సరిదిద్దువు నాయనా ప్రభువా, మరి నా ఎందులో అన్న అన్యాయపు నడకుందేమో సరిదిద్దయ్యా అని చెప్పేసి ఎన్నోసార్లు మనము దేవునితోటి మనము పరిశోధిస్తున్నా కూడా మనకు అంటే ఒక్కొక్కసారి ప్రత్యుత్తరం అనేది లేకపోతూ ఉంటే కూడా దేవా ఇంకా 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 నా యందు ఏమిటయ్యా, నా యందు మరి ఇంకా కూడా ఏంటి నాయన ప్రభువా, ఎందుకని ఆ కార్యం అనేది ఏంటి అనేది మనం అడుగుతూ ఉంటాం. మరి ఆయన తండ్రి, మనకు అన్ని విధముల అధికారం ఉంది. ఈ సాతాను అనేది మనము ఒప్పలేమండి. ఎందుకంటే ఆ సాతాను అది వాడికి ఎందుకు ఇచ్చావయ్య అధికారము అని చెప్పేసేసి అట్లాగనే మరి వ్యాధులని, బాధలని, శ్రమలని మరి ఎన్నో విధములైన మరి పరిశోధనలో మనము ఇది దేవుడా లేకపోతే మరి ఇది ఎవరు సాతానా అనేది ఎప్పుడన్నా సందిగ్ధం పడ్డారా లేదా మీరు? ఎందుకంటే నేను పడుతూ ఉంటానండి, ఎప్పుడు కూడా నేను అంటూ ఉంటానన్నమాట, అసలు వాడెవడు నన్ను ఒక అంటే దేవుడు తెలిసిన తర్వాత ఒప్పుకోలేమండి. ఎందుకంటే దేవుడు తెలియక ముందు ఎవరు అనేది తెలియనప్పుడు, ఈ లోకంలో మనము నడుస్తూ ఉన్నప్పుడు ఎవరు అనేది తెలియనప్పుడు మరి ఒప్పుకున్నామేమో అంటే ఆ జీవితము, ఆ సంఘటనలు, ఆ పరిస్థితులు వాటిల్లో వెళ్ళక తప్పదని ఇప్పుడు దేవుడు మన వైపు నిలబడి వాద్యముగా మనకు తోడుగా నిలబడి మనల్ని బలవంతులుగా మనల్ని అంటే వాడు బలహీనలను చేస్తున్నప్పుడు బలముగా మన యందు ఆయన చూపించకపోతే మనకి ఎంత ప్రాణం ఆరాట పడిపోతుంది, ఎలాగ మనం బాధపడుతూ ఉంటామండి, వ్యాకులు పడుతూ ఉంటాం కదా. మరి యోబు గ్రంథము 13లో చూస్తే చూడండి, నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసుకొనను గాని ప్రాణమునకు తెగించి మాట్లాడేదను అని చెప్పేసి మరి మాట్లాడుతూ ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను అంటే దీంట్లో కూడా ఈ వాదంలో కూడా చూడండి మరల కూడా యోబు ఏమంటున్నాడంటే నేనెందుకు నా ప్రాణము నాకు తెగించైనా సరే నేను ఒక దానికోసం కనిపెడుతున్నాను, అది ఆయన నాకు జవాబు ఇవ్వాలి, ఆయన నాకు ఉత్తరం ఇవ్వాలి, ఆయన నన్ను ప్రశ్నిస్తే నేను ఒప్పుకుంటాను. కానీ ఎవరైనా ఇప్పుడు మనకు కూడా చూడండి మన కన్న బిడ్డలు కానీ అంటే మన కన్న తండ్రులు వారు ఏదన్నా అడుగుతూ ఉంటే ఏది అడిగినా పర్వాలా
మనము దానికి ఒప్పు తండ్రి ఒప్పుకోకపోని మనం సరి చెప్పటానికి చూస్తూ ఉంటాం. కానీ ఎవరన్నా పరాయోళ్ళు వచ్చేసి ఏం నువ్వది అట్లా చేసావేంటి అని మన మన యొక్క ప్రవర్తన కానీ ఏదన్నా అడిగితే మనం ఒప్పుకుంటామండి. ఎప్పుడు కూడా మనం ఏమంటాం, నువ్వెవరు అసలు, నువ్వెవరివి, నువ్వు నన్ను అడగటానికి నువ్వెవరివి అనేది ముందుకు వస్తుంది. అట్లానే మరి చూడండి, ఇదిగో నా తండ్రి నన్ను చంపినా కూడా నేను ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు నేను పరుతును. ఇది నాకు రక్షణార్థమైనదగును. భక్తిహీనుడు ఆయన సన్నిధికి తెగింపడు. కాబట్టి దేవుని తెలిసిన తర్వాత మరి మనకు ఎంత ఆయన దగ్గర అంటే ఆయన ఎందుకు మనం పోవటానికి, ప్రశ్నించటానికి, మనం జవాబిచ్చే వరకు కూడా మొరపెట్టుకోవటానికి, అట్లాగనే తెగించటానికి, అట్లాగనే ఏంటి అని చెప్పేసేసి మరి ఆవేశపడటానికి అన్నిటికీ కూడా మరి దేవుడు మనకు మనతోటే ఉన్నారండి. ఆయన వదలడు, ఆయన ఎప్పుడు విడవడు. ఆయన మనల్ని ఆ ప్రాణం తెగించకపోయినా కూడా నన్ను చంపుదేవా, కానీ నేను నీకోసం నువ్వు ఒక మాట చెప్పు, నువ్వు నేను తప్పు చేశానని చెప్పు, నువ్వు నాది అన్యాయం అని చెప్పు, నేను ఒప్పుకుంటా. కానీ ఇంక దేంట్లో కూడా నన్ను వేరే ప్రశ్నల్లో నన్ను ఇరికించటానికి ప్రయత్నించి ఆ సాతాను దాంట్లో నుంచి నన్ను వదిలించయ్యా అంటే, మళ్ళీ మనం చూసుకుంటే పౌలు గారు ఇట్లాగనే కొట్టుకుంటూ, ఎందుకయ్యా ఈ ముళ్ళు నుంచావు, ఈ సాతాను ముళ్ళు నుంచావు ఎందుకు దేవా, తీసివేసయ్యా అంటే, ఆ ముళ్ళును తీసివేయను కానీ నా కృప ఇస్తాను, అది అత్యధికమైన ఆ కృపను నీకు ఇచ్చాను అని అంటే, ఆ పౌలు అప్పుడు ఎంత అంటే ఆయన ఎంత బాధలో ఆ ముళ్ళు అనేదాన్ని భరించలేకే కదండి 1-2 మార్లు అడుగుతున్నాను ఆ ముళ్ళు తీసేయనంటే నా కృప చాలును అని చెప్పారు. కానీ అంటే ఆయన జీవిత పౌలుని సౌలు నుంచి పౌలులోనికి, ఆ పౌలు నుంచి అత్యధికమైన వినయములోనికి, సమర్పణలోనికి, ఈ పౌలేనా, ఈ సౌలేనా, నన్ను క్షమించండి అని చూచిన వారు, ఈ సౌలేనా మా వెంబడపడి మమ్మల్ని చంపటానికి, మమ్మల్ని జైళ్ళల్లో పెట్టడానికి, మా మీద నిందలు వేయటానికి, మాకు సంఖ్యలు వేయటానికి మా వెంటపడిన ఇతనేనా ఈ విధముగా మమ్మల్ని అందరిని అర్థిస్తూ ఉన్నాడు, మమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతూ ఉన్నాడు, ఇతనే క్రీస్తు అని చెప్తున్నాడు, ఇతనే అని చెప్పి మా అందరికంటే ముందుగా కూడా ఈ క్రీస్తు కోసం ప్రాణములకు తెగించి మరి ముందుకు వెళుతున్నాడు అని చెప్పి చూసిన వాళ్ళు విస్మయం పొందటం కోసం సౌలును పౌలుగా, ఆ ముళ్ళును అది కృప, అత్యధికమైన కృపగా ఉంచాను అంటే ఏం చేయగలమండి. దేవుడు ఇప్పుడు ఆ ముళ్ళును నేను అనుమతించాను, అది నా కోసమే, నా మహిమ కోసమే, నీ యందు నేను ఏర్పరిచానంటే, ఇప్పుడు ఈ సాతాను, ఆ ముళ్ళు, ఇటువైపు దేవుడు, ఈ రెండిటి మధ్యలో మన శరీరం అనేది ఆ ముళ్ళు దాచుకోవటానికి ఉన్నదా అనేది ప్రశ్నించుకుంటూ ఉంటే ఎంతమంది అలమటిస్తూ ఉన్నారు. కానీ అందరిలో కూడా ఆయన క్రియ, ఆయన యొక్క ఆ కృప అది అత్యధికమవుద్దంట. కాబట్టి మరి మనం అందరం కూడా మరి అంటే ఆ బాధలలో, ఆ శ్రమల్లో అది నువ్వు తప్ప అది భరించలేవురా, నువ్వు తప్ప అది భరించలేవమ్మా, నువ్వు తప్ప అయ్యా అది భరించలేవయ్యా, నువ్వు వేరే ఎవరు కూడా నీ వల్లనే ఆ పనిని చేయలేరయ్యా, ఆ పనిని, ఆ కార్యాన్ని నువ్వు తప్ప పూర్తి చెయ్యలేవు అని మరి జనము అంటే చూచిన వారు, చుట్టుపక్కల బంధువులు, స్నేహితులు ఏ ప్రదేశంలో పిలిచారో వారు ఆయనను మహింపరుచుకోవటానికి మరి దేవుడు మనకిచ్చిన ఈ విశేషమైనది బహుమతిగా మనం అందరం కూడా భావించుకోవాలి. ఎందుకంటే భావించుకోకపోతే అది ఇంకా శ్రమ పెడుతూ ఉంటుందండి మనకు. ఎందుకంటే ఈ ఆలోచన అనేది మనము ఒప్పుకోలేము. కాబట్టి మరి నా వాజ్మూలమును శ్రద్ధగా ఆలకించుడి, నా ప్రమాణ వాక్యములు మీ చెవులలో చొరనీయుడి, ఆలోచించుడి, నేను నా వాద్యమును మరి
సరిచేసే కొని ఉన్నాను. నేను నిర్దోషిగా కనపడునని నాకు తెలియను. నాతో వాద్యమాడు చూచువాడెవడు? ఎవ్వడైనా ఉండిన ఎడల నేను నోరు మూసుకొని ప్రాణం విడిచెదను. ఈ 2 పనులు మాత్రము నాకు చెయ్యకము దేవా, అప్పుడు నేను నీకు విముఖుడనై ఉండను. నీ చెయ్యి నా మీద నుండి తొలగింపుము. నీ భయము నన్ను బెదిరింపనీయకుము. నేను పలికెదను, నీవు నాకు ఉత్తరమిమ్ము. నీవు పిలిచిన ఎడల నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నా దోషములేని, నా పాపములేని, నా అతిక్రమములను, నా పాపమును నాకు తెలియచేయి. నీవేళ నీ ముఖమును మరుగు చేసుకొంటివి. నన్నేల నీకు భగవానిగా ఎంచుకొని ఉన్నావని ఎంత చక్కగా, అంటే చక్కగా కాదు ఇది, ఎంత హృదయ విదారకముగా మరి యోబు మరి ఆ బాధ ఆయన ఇందులో నేను ఎవరిని దేవా, ఇందులో అయ్యా నేను సరి చేసుకుంటాను, నా పాపములు చెప్పు, నేను దిద్దుకుంటాను, వీటన్నిటిలో కూడా ఇది అంటే అది కాకుండా నేను ఎందుకు దేవ ఈ శిక్ష అనుభవిస్తున్నాను అన్న ఆ స్థితి. కాబట్టి మరి దేవుణ్ణి స్తుతించుకోవటానికి మనము అంటే మన జీవితంలో ఒక ముళ్ళు కూడా అది అంటే ఆ ముళ్ళు అనే ఆ సంఘటనలు, ఆ స్థితులు, ఆ పరిస్థితులు మనల్ని అంటే హెచ్చిపోకుండా దేవుడు మరి అంటే ఆయన కార్యము మన ఎడల ఎంత గొప్పగా ఉంటేనో ఆ యోబుకి మరి 7 ఆశీర్వాదము అంటే ఇంతకి నువ్వు ఎంతగా బాధపడ్డావో అన్ని రెట్లు నీకు ఇచ్చాను అని చెప్పేసి చివరికి సంతృప్తి పరిచినట్లు మనం చూస్తాం. కానీ మరి ఆ యోబు పడిన ఈ సమయంలో పడిన వేదన మరి అది హృదయ విదారకమండి. అవునా, అది ఆ పరిస్థితుల్లో నేను ఉండగలనా? ఆ పరిస్థితుల్లో అయితే నేను ఉండగలనా? ఆ వ్యాధిలో నేను ఉండగలనా? ఆ రోదనలు, ఆ శోధనలో నేను ఉండగలనా అని చెప్పి మనము ప్రశ్నించుకోవటం తప్ప మరి దేవుడి యొక్క నిర్ణయాన్ని మనం త్రోయలేము. కానీ ఆయనతో మాత్రం మనం వాద్యమాడి మనం గెలవచ్చు. ఎందుకంటే యోబు గెలిచినట్లుగా అలాగనే మరి యోబు గెలిచినట్లుగా ఆశీర్వాదము మరి అట్లాగనే సౌలు పౌలుగా మారి మరి పౌలు మరి ఆ మరణమును ప్రియముగా ఎంచుకొని ఆయన పాద దాసునిగా, ఇదిగో నేను ఆయన దాసుని, నన్ను చంపండి, రాళ్లతో కొట్టండి, చంపివేయండి, కానీ నా ప్రభువుని నేను మరువను అని చెప్పిన ఆ పౌలు మరి ఆ స్థితిలో కూడా మనం ఏమి నేర్చుకోవాలని మనకు ఉదహరించారు. అది మనందరికి కూడా మరి దొరుకును గాక. మనందరికి కూడా ఆ అత్యధికమైన కృప మరి ఎవరిలో, ఎందులో, ఏ వ్యాధులు, ఏ స్థితిలో, ఎందులో దాయబడిందో అది మరి అత్యధికమైన కృపగా మనందరినీ కూడా యోబును దీవించినట్లుగా 7 నాయన ప్రభువా, పోగొట్టుకున్న దానికి 7 నాయన ప్రభువా తండ్రి, శాపములన్నీ కొట్టివేసి నాయన మమ్మల్ని అందరినీ కూడా నాయన ప్రభువా ఈ దేవుడే నేను మరణించినా పర్వాలేదు, న్యాయం తప్పను అనుకున్న ఈ దేవుడు నాకు న్యాయం తీర్చాడు అని మా అందరికీ నాయన ప్రభువా న్యాయం తీర్చమని మరి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన యేసయ్యా అని ఒక మంచి పాట కూడా ఉంటుందండి. మరి అది ప్రేమించిన ప్రేమ, దేవుడి ప్రేమ. కాబట్టి మరి ప్రేమను మనకు చూపించిన ప్రియమైన యేసయ్యను మరవలేం కదండి కదా. మరి అలాగనే మరి ఆయన ఇచ్చిన కృపను కూడా ఎంత విలువగానో ఉంచుకోవాలని అందరూ ప్రయత్నిస్తున్నాము. మరి కాబట్టి మన ప్రయత్నాన్ని మరి వీడిపోకుండా, బలహీనం కాకుండా దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించాలని ప్రియమార కోరుకొనొచ్చు. మరి ఆయన కృప అత్యధికముగా ఉండాలి, తిరిగి రావాలని ఎవరైనా ఆ బాధల్లో ఉన్నారేమో మరి మాటల ద్వారా ఓదార్పు పొందమని మరి వేడుకొనొచ్చు. మరలా ఇచ్చే కృపా సమయంలో మీ ముందుకు వస్తానని అంతవరకు సెలవు తీసుకోవచ్చు. మీ రచిత.